చంద్రబాబు గారు 100 రోజులు పూర్తి చేసుకోవడం కూడా విజయమేనట. వరద ప్రాంతాలలో పర్యటించడం విజయమేనట. ఆయన సెక్రటేరియట్కి వెళ్తే అది కూడా ఒక విజయమేనట. కలెక్టర్ ఆఫీసులో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట. గత ప్రభుత్వ పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట. ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట. మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు సూపర్ 6 ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది. చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది, డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు 11 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అప్పు ఉంది అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6 కాదు, సూపర్ 6 తో పాటు 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు. ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు అయితే 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మీ మేనిఫెస్టోలో. మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం. చంద్రబాబు గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు నిజంగానే మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేశారు. ఈ రోజు మీకు మీరు చెప్పుకోవడం కాదు ఇది మంచి ప్రభుత్వం అని, ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వము, ముంచే ప్రభుత్వం కాదు అని. ఈ రోజు వరకు అయితే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని మేము అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే సూపర్ 6 అమలు చేయండి. అసలు మీరు ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎప్పటి నుంచి ఖర్చు పెడుతున్నారు, ఎప్పుడు అమలు చేస్తారు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అంతవరకు మీరు మీ వాగ్దానాలు నిలబెట్టుకునేంత వరకు మేము ఆందోళన ఆపమని కాంగ్రెస్ పార్టీ కూటమి సర్కార్ని హెచ్చరిస్తుంది.